21 డిసెంబర్ 1972 జగన్. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. 2 సెప్టెంబర్ 1971 పవన్ కళ్యాణ్. శ్రవణ నక్షత్రం, మకర రాశి. 8 నవంబర్ 1969 రేవంత్ రెడ్డి. తులారాశి, చిత్తా నక్షత్రం. 17 సెప్టెంబర్ 1950 మోడీ. వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. 20 ఏప్రిల్ 1950 చంద్రబాబు. కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. 10 జూన్ 1960 బాలకృష్ణ. మూల నక్షత్ర, ధనుసు రాశి. 23 జనవరి 1983 నారా లోకేష్. భరణి నక్షత్రం, మేషరాశి. 19 జూన్ 1970 రాహుల్ గాంధీ. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. 17 ఫిబ్రవరి 1954 కేసీఆర్. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏ నేత జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. రేవంత్ రెడ్డి జాతకం చూస్తే గనుక 1969 నవంబర్ 8వ తేదీన జన్మించారు. తులారాశి, చిత్తా నక్షత్రం. ఈ ఏడాది ఆయన జాతక ప్రకారం మహర్దశ పట్టబోతోందని చెప్తున్నారు జ్యోతిష్యులు. ఈ 5 ఏళ్లు తిరుగులేని సీఎం గా ఉండనున్నారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కనబడుతోందంటున్నారు. రేవంత్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడమే ఆయనకు కలిసొచ్చిందని పండితులు చెప్తున్నారు. కేసీఆర్ జాతకం. ఈ క్రోధినామ సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతోందో చూద్దాం. 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష, కర్కాటక రాశి. గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందబోతున్నారు కేసీఆర్. అయితే అష్టమ శని వల్ల అష్ట కష్టాలు ఉండడంతో పాటు మానసికంగా కుంగిపోతారని పండితులు చెప్తున్నారు. కేతువు 3వ స్థానంలో ఉండటం వల్ల ఆయన దైవ భక్తి ఆయన్ని కాపాడుతుందని చెప్తున్నారు. గురువు మహర్దశలో ఉండటంతో 2035 సెప్టెంబర్ వరకు అద్భుతమైన యోగం ఉంటుంది అని వివరిస్తున్నారు. శని, రాహువు, గురువు కారణంగా కొన్ని సందర్భాల్లో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికలపై కూడా ఉంటుంది. కోర్టు చిక్కుల వలన అనారోగ్యం, మానసిక అశాంతి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు చిక్కులు బాగా టీఆర్ఎస్ పేరు ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి ఆ పార్టీ పతనం మొదలైందని, కానీ ఇప్పుడు కొంచెం బలంగా నిలబడితే తిరుగులేదని చెప్తున్నారు. మోడీ జాతకం. ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. గురువు 6వ స్థానంలో అంటే శత్రుస్థానంలో ఉన్న కారణంగా ఆయన శ్రేయోభిలాషులు ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంది. రాహువు, కేతువు 5, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. కేతు 11వ ఇంట ఉండడం వల్ల దైవబలం వస్తుంది. మే 1 నుంచి గురువు 7వ స్థానంలోకి మారుతూ ఉండడంతో మోడీకి తిరుగులేని బలం చేకూరబోతోంది. 11వ ఇంట కేతు ఉండడం వల్ల యూసీసీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలకమైన చట్టాలను ఆమోదించే అవకాశాలు కనబడుతున్నాయి. జగన్ జాతకం. జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారు. కూటమిని తట్టుకుని రెండోసారి అధికారంలోకి వస్తారా లేదా? జాతకం ఏం చెప్తుందో చూద్దాం. 21 డిసెంబర్ 1972న జగన్ జన్మించారు. ఆయనది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. అయితే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితమైన మెజారిటీతో గెలిచే అవకాశం కొంచెం తక్కువగా కనిపిస్తోందని పండితులు చెప్తున్నారు. మిత్రబలం వలన అయితేనే ఆయనకు విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. అంటే పూర్తి మెజారిటీ కాకపోయినా బొటాబొటీ మెజారిటీతో మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. అలాగే ఒకవేళ జగన్ ప్రభుత్వానికి ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్తో జత కట్టే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు. జనసేన అటు టీడీపీకైతే వైసీపీకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెయ్యందించే అవకాశం ఉందని చెప్తున్నారు. 2024-29లో కూడా జగన్ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. చంద్రబాబు. టీడీపీ 5 ఏళ్లుగా మూలన పడి ఉంది. ఇక ఇప్పుడు జగన్ ని ఎలాగైనా పక్కకు తప్పించి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. మరి క్రోధినామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉండబోతోందో చూద్దాం. 20 ఏప్రిల్ 1950 చంద్రబాబు జన్మించారు. ఆయనది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. చంద్రబాబు జాతక ప్రకారం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోందని పండితులు చెప్తున్నారు. 2029 వరకు టీడీపీ లైమ్ లైట్ లో ఉండడం చాలా కష్టం. చంద్రబాబు నాయుడు భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితమైన వారసుడిగా నారా లోకేష్ నిలబడతాడు. టీడీపీ లెగసీ మాత్రం ఆయనతోనే ముగిసిపోతుంది అంటున్నారు పండితులు. పవన్ కళ్యాణ్. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడానికి జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం ఎంతో కష్టపడ్డాడు. కూటమిగా కలిసి వెళ్తున్నాడు. అలాంటి జనసేనాని పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉందో చూద్దాం. 2 సెప్టెంబర్ 1971న పవన్ కళ్యాణ్ జన్మించారు. ఆయనది శ్రవణ నక్షత్రం, మకర రాశి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఆయన జాతకం మారబోతోంది. సీఎం అయ్యే అవకాశం లేదా ఆ స్థాయి మంత్రిగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోందని పండితులు చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సొంతంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు పండితులు. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిలో కానీ ఆ స్థాయి మంత్రి పదవిలో కానీ ఒక్క రోజైనా కూర్చునే అవకాశం ఉందంటున్నారు. లోకేష్ జాతకం నక్షత్రం.
టీడీపీలో తండ్రికి తగ్గ కొడుగ్గా నారా లోకేష్ చక్రం తిప్పుదామని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ దిశగా ఆయన మాటలు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత కనిపించలేదు. ఆయన మాట తీరు కారణంగా ఆయనకు విజయావకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. మరి క్రోధినామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉంటుందో చూద్దాం. 23 జనవరి 1983 నారా లోకేష్ జన్మించారు. ఆయనది భరణి నక్షత్రం, మేషరాశి. లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది, కానీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు అంటున్నారు పండితులు. జాతకపరంగా ఆయన సీఎం కాలేడు. ఎందుకంటే ఈయన జాతకంలో బుధుడు, గురువు కేంద్ర దృష్టి ఉంది. అంటే బుధుడు వాక్కుకు సంబంధించిన గ్రహం, చంద్రుడు జనాకర్షకు సంబంధించిన గ్రహం, అలాగే శీఘ్ర చలన గ్రహం. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియకుండా ఉంటుంది. లోకేష్ జాతకం కేవలం బిజినెస్ కి మాత్రమే పనికొచ్చే జాతకం. మంత్రివర్గంలో అవకాశం రాబోతోంది. అలాగే శని, రాహు, కేతువు, గురువు స్థానాలు చాలా బాగున్నాయి. కేతు 6వ స్థానంలో, రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల 2025 జూలై వరకు బానే ఉంటుంది. ఆ తర్వాత శని ప్రభావం ఉంటుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ జాతకం ఎలా ఉందో చూద్దాం. 2 సెప్టెంబర్ 1971 పవన్ కళ్యాణ్ జన్మించారు. ఆయనది శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఏళ్నాడు శని వలన ఆయన ఓడిపోయారు. రాబోయే రోజుల్లో శని ప్రభావం తగ్గి సెంట్రల్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నాడు. అయితే క్రోధినామ సంవత్సరంలో బాలకృష్ణ జాతకం గురించి చూద్దాం. 10 జూన్ 1960 బాలకృష్ణ జన్మించారు. ఆయనది మూలా నక్షత్రం, ధనుసు రాశి. అద్భుతమైన జాతకం. అయితే రాజకీయాల కన్నా సినిమా రంగంలోనే ఆయనకు గజకేసరి యోగం ఉంది. శని చంద్రుడితో ఉండడం వలన సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురువు మే 1 నుంచి రవితో కనెక్ట్ అవుతాడు, కానీ శని మాత్రం కేతువుతో ఉండడం వలన ఆయనకు మైనస్ కాబోతోంది. 2026 వరకు రాహు దశ నడుస్తోంది. రాజకీయంగా ఆయనకు విజయావకాశాలు ఉండేలా కనిపిస్తున్నాయి, కానీ అంతకంటే ఆయన సినిమాల పరంగా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టే మూవీస్ ని ఎంపిక చేసుకుంటారు అని పండితులు చెప్తున్నారు.